శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. డ్రాగన్ గ్లింప్స్ చూసారా? చూశానండి. ఎలా ఉంది? బాగుంటుంది. న్యాచురల్గా ఎన్టీఆర్ గురించి బాగుందా ఎలా ఉంది అని అడిగే పరిస్థితిలో ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. నంబర్ 1. ఈ మధ్య కాంట్రవర్సీ ఏంటంటే ఆయన ఎందుకు సన్నబడ్డాడు అని. నంబర్ 1 దానికి ఒక సమాధానం ఈ డ్రాగన్. ఎందుకంటే ఒక డైరెక్టర్ మైండ్లోంచి వచ్చిన ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు అందులో. ఎందుకంటే తన కోరుకున్న విధంగా ఎన్టీఆర్ మారమని ఉండొచ్చు. ఇలాగే ఒకసారి రాఖీ సినిమా టైంలో రాజమౌళి ఒక సినిమా తీస్తూ నువ్వు తగ్గితే బాగుంటుంది నెక్స్ట్ సినిమాకి అని చెప్పినప్పుడు తగ్గాడు ఆయన. యమదొంగకి రాజమౌళి గారు చెప్పినప్పుడు తగ్గాడు. సో డైరెక్టర్స్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళు డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు ఎంత కష్టపడైనా 6 ప్యాక్ కొమ్మంటే 6 ప్యాక్ తెస్తారు, లేదంటే 6 ప్యాక్ తగ్గించమంటే తగ్గిస్తారు. అంచేత తర్వాత ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఇప్పుడు ఇది డ్రాగన్ సినిమా అనేది నేను పెద్దగా గొప్పదని అనుకోను. నేను బ్లాక్ మ్యాజిక్ ఏదైనా సరే సినిమా అనేది గొప్పదని అనుకోను. హాలీవుడ్లో చాలా సినిమాలు ఇలాంటివి వచ్చినాయి కాబట్టి ఆ డ్రాగన్ టైటిల్ మాత్రం నేను వెరైటీగా మాత్రం అనుకోవట్లే. నంబర్ 1. కాకపోతే ఆ డ్రాగన్కి తగ్గట్టు ప్రశాంత్ నీల్ తీసుంటాడు, అందులో సందేహం లేదు. విజువల్స్ కేజీఎఫ్ అవన్నీ తీశారు కదా, ఆ స్టైల్లోనే ఉంటాయి. అతను ఆ స్టైల్లోనే ఆలోచిస్తాడు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఎలాగైతే సంగీతం తప్ప ఇంకోటి ఆలోచించలేడో అలాగే ఇతను ఈయన కూడా ఆట స్టైల్లోనే ఆలోచిస్తాడు. కాకపోతే వెరైటీ ఏంటంటే వాళ్ళ దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్కి కొత్త అవుతుంది అది మనకి. ఆ డైరెక్టర్ మన డైరెక్టర్స్ ఆలోచించే విధానం వేరు, భాషా గీషా అలాగా వీళ్ళు వేరు, కొంచెం సెంటిమెంటల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఆయన డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాబట్టి ఆ డైరెక్టర్ స్టైల్కి ఎన్టీఆర్ గారిని మార్చుకుని ఉంటాడు ఆయన, అందులో సందేహం లేదు. తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు, నేను ట్రిగ్గర్ నొక్కిన తర్వాత ఏదో మర్చిపోతాను, అన్నీ మర్చిపోతానని. ఒకటి నాకు నేను అందరిని చంపిన తర్వాత నా కళ్ళల్లోకి చంపిన వాళ్ళు కనపడరు, ఓన్లీ శత్రువులే కనపడతారు, ఇంకా చంపాల్సిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారంటేనే సబ్జెక్ట్ అర్థమైపోయింది. అంటే వెంజన్స్ సబ్జెక్ట్ అని. ఆ వెంజన్స్ లో కల్లో కనపడకూడదు, కనపడరు, శత్రువులే కనపడతారు. చంపిన వాళ్ళు కనపడరు, శత్రువులు కనపడతారు, మిగిలిన వాళ్ళు కనపడతారు. ఇది ఇప్పుడు ప్రీవియస్ మన కేజీఎఫ్ ఎలా ఉందో సలార్ కొంచెం ఆ ఫ్లేవర్ ఆ థింకింగ్ లో ఉంటాయండి. ప్రశాంత్ నీళ్ళు ఒకటి చెప్పనండి, ఎమోషన్స్ ఉంటాయండి. కొంటే ఎమోషన్స్ అడ్వెంచరస్ ఎమోషన్స్. ఎమోషన్ లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ సెంటిమెంటల్ ఎమోషన్స్ ఉంటాయి, ఇది అడ్వెంచరస్ ఎమోషన్స్. అడ్వెంచరస్ బాగా తీస్తాడు కాబట్టి ఆయన ప్రశాంత్ నీళ్ళు ప్రెజెంటేషన్ అలా బాగుంటుంది కాబట్టి మన ఎన్టీఆర్ గారికి వెరైటీగా ఉండొచ్చు. ఏంటంటే మన వాళ్ళు తీసేదానికి ప్రశాంత్ నీళ్ళు విజువలైజేషన్కి చాలా తేడా ఉంటుంది. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎన్టీఆర్కి ఇది ప్లస్ అవ్వచ్చు, అందులో సందేహం లేదు. ఆ డైలాగులు బాగున్నాయి కాబట్టి, డైలాగుల్లో వెంజన్స్ ఉంది కాబట్టి ఆ వెంజన్స్ ఎంత వెరైటీగా తీశాడనేది మనం ఎదురు చూడాలి, చూస్తాం.